హలో అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? వెల్కమ్ టు అత్తమ్మ చేతి వంట. ఈ వ్లాగ్‌లో ముచ్చట్లేంటంటే, ఈ వ్లాగ్ అయితే మా వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అనమాట. సో, ముగ్గు చూడండి ఫ్రెండ్స్ ఎంత బావుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. నార్మల్‌గా నేనైతే చాక్ పీస్‌తో వేస్తాననమాట రెగ్యులర్‌గా. సో, ఈరోజైతే ముగ్గుతో వేశాను. ఎంతైనా ముగ్గుతో వేసినంత కళ అయితే చాక్ పీస్‌తో అయితే రాదు గదా! మీరేమంటారు ఫ్రెండ్స్? నా ముగ్గైతే నచ్చిందా? నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి. ఇంకా వ్లాగ్‌లో ముచ్చట్లేందంటే, ఇక్కడైతే అత్తమ్మ మార్నింగే స్నానం చేసేసింది. 4:30కే లేచిందనమాట. సో, లేచి ఇంకా వరలక్ష్మి వ్రతం కోసమని, కోసమని అన్ని ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసిందనమాట. స్నానం చేసి, తర్వాత నేను లేచి ఇంకా క్లీనింగ్ వర్క్స్ అయితే చేసేసుకున్నా. ఇంకా ఇక్కడైతే అత్తమ్మ అప్పటికి కొన్ని వంటలైతే చేసేసిందనమాట. ఇప్పుడు ఇక్కడైతే పూర్ణాల కోసం అని చెప్పేసి అండ్ వడల కోసం అయితే పిండి రుబ్బుతుంది. సో, పిండి రుబ్బడం అయితే అయిపోయిందనమాట. పక్కన పెట్టేసింది. ఇంక ఇప్పుడే ఎందుకు తొందరగా వేయడము, పూర్ణాలు వడలు కూడా చల్లగా అయిపోతాయి కదా అనేసి ఇంకా వంకాయ కర్రీ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిందనమాట. ఎందుకో ఈసారి అయితే వంకాయ కర్రీ అస్సలు బాలేదు. ఇంకా నేను మా అత్తమ్మ ఇద్దరమే తిన్నాము. మా హస్బెండ్ కూడా తినలేదు. ఇక్కడైతే ఇంకా వంకాయ కర్రీ అయిపోయింది. ఇంకా అన్ని వంటలు మ్యాక్సిమం అయిపోయినాయి. లాస్ట్‌లో ఇవి ఆయిల్ ఫుడ్ మాత్రం ప్రిపేర్ చేస్తున్నామనమాట. ఇక్కడ అత్తమ్మ పూర్ణం బోండాలైతే వేస్తుంది. దీని తర్వాత ఇంకా మినప వడలు అండ్ శనగపప్పు గారెలుంటాయి కదా! సో, అవి ఉందనమాట పెండింగ్. ఇంకా ఆ తర్వాత అవి చేస్తుంది. సో, నేను మధ్య మధ్యలో వచ్చి వీడియోస్ తీసుకొని వెళ్తున్నా. ఎందుకంటే నేను పూజ దగ్గర అన్ని ప్రిపరేషన్ చేస్తున్నా అనమాట. సో, మధ్య మధ్యలో ఫుల్ వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. ఇంకా అత్తమ్మకు కూడా షూట్ చేసుకోవడం రాదనమాట. ఇంకా లేట్ అయిపోతది నేను వ్లాగ్ షూట్ చేసుకుంటూ ఉంటే అని చెప్పేసి మధ్య మధ్యలో వచ్చి అయితే తీసుకుంటున్నా. అవి కూడా అయిపోయినాయి. మినప వడలు అండ్ నెక్స్ట్ ఇదైతే శనగపప్పు వడలనమాట. మా అత్తమ్మ వంటలైతే చాలా బాగా చేస్తదనమాట. చాలా టేస్ట్ ఉంటాయి. నేనైతే చాలా చూసి నేర్చుకున్నా మా అత్తమ్మ దగ్గర. ఇక్కడ చూడండి నేనైతే ఇట్లా అమ్మవారినైతే ఇలా రెడీ చేసుకున్నాను. మేము ప్రతి సంవత్సరం ఎలా అయితే పూజ చేసుకుంటామో ఈ సంవత్సరం కూడా అట్లనే అనమాట. అట్లనే రెడీ చేసుకున్నా. ఇంకా అమ్మవారిని అయితే ఎవ్రీ ఇయర్ పెట్టాము. లాస్ట్ ఇయర్ ఈ ఇయరే అనమాట. అత్తమ్మ నేను పెట్టుకుంటా అనంటే సరే పెట్టుకో అని చెప్పింది. అందుకే అట్లా చీర కట్టలేదు. బ్లౌజ్ పీస్తోనే అలా శారీ లాగా కట్టేసి ఇంకా జ్యువెలరీ వేసేసి అలా రెడీ చేశాననమాట. ఇక్కడ మేము పూజ చేసుకుంటే మా హస్బెండ్ అయితే పూజ అయితే బుక్ అయితే చదువుతున్నాడు అనమాట. ఇక్కడ ఏమేమి వంటలు చేసినామో చూడండి. సాంబార్ అండ్ వంకాయ కర్రీ, ఇది వచ్చేసి మెంతి కూర పప్పు అనమాట. అండ్ పులిహోర, ఇది వచ్చేసి పరమాన్నము. ఇవి కాకుండా ఇంకా వడలు కూడా ప్రిపేర్ చేసినాం కదా, చూసారు కదా మీరు ఇందాక. సో, ఇప్పుడైతే పూజ కోసం ప్రసాదం అమ్మవారి కోసం అయితే తీసుకెళ్తున్నా అనమాట. ఈ బౌల్స్‌లో అయితే పులిహోర అండ్ పరమాన్నం తీసుకెళ్తున్నా అమ్మవారికి నైవేద్యం కోసం. 5 రకాల నైవేద్యాలైతే అమ్మవారి కోసం ప్రిపేర్ చేసినాము. పాపం మా అత్తమ్మకి అస్సలు చాతన కావట్లేదు నిలబడడానికి. అయినా కూడా పూజ చేసుకోవాలి, నైవేద్యాలు వండాలి అని చెప్పేసి ఓపిక చేసుకొని మరీ ప్రిపేర్ చేసింది అమ్మవారి కోసము.
పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అమ్మవారికి, తులసమ్మకి వాయనం అయితే ఇచ్చుకున్న. తర్వాత అత్తమ్మకు కూడా వాయనం ఇచ్చి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో మార్నింగ్ నుంచి నేనైతే ఫాస్టింగ్లో ఉన్నాను అనమాట. సో ఇంకా ఇప్పుడైతే ఫుడ్ తినడానికైతే కూర్చున్నాం అనమాట, నేను, అత్తమ్మ అండ్ మా బాబు కూడా. ఇంకా మా హస్బెండ్, మా మామయ్య వాళ్ళైతే వాళ్ళు మాకంటే ముందే తినేసిండ్రు అనమాట. సో ఇక్కడ చూడండి ఏమేమి ప్రిపేర్ చేసినామో అన్నీ చూపిస్తున్నాయి. ఇదైతే పూర్ణం బూరెలు అండ్ ఇది వచ్చేసి వడలు అనమాట. ఇంకా ఇందాక సాంబార్ చూపించడం, సాంబారు, మసాలా వంకాయ కర్రీ అండ్ మెంతికూర పప్పు, వైట్ రైస్, పులిహోర, పరమాన్నం ఇవైతే మేము ప్రిపేర్ చేసిన స్పెషల్స్ అన్నమాట. ఇక్కడ నేను, అత్తమ్మ అయితే తినడానికైతే కూర్చున్నాము. సో ఇద్దరం అయితే తిన్నాము. ఎందుకో అసలు ఇన్ని రకాల వంటలు ఉన్నా కూడా అస్సలు తినలేకపోయినాం అనమాట. ఎప్పుడైనా అంతే, మన ఇంట్లో ఎక్కువ స్పెషల్స్ ఉంటాయి కదా, ఆ రోజు మనం కడుపు నిండా తినలేం కదా. నాకైతే అలాగే ఉంటుంది ఎప్పుడైనా సరే. మీకు కూడా కామెంట్ అయితే చేయండి. వ్రతం రోజైతే నాకు చాలా బ్లెస్డ్ అనిపిస్తుంది. నాకైతే చాలా నిండుగా అనిపిస్తుంది. మన ఫేస్లో కూడా ఏదో గ్లో వస్తుంది కదా. ఇంకా నేనైతే ఎవ్రీ ఇయర్ వెయిట్ చేస్తుంటాను అనమాట వ్రతం చేసుకోవడం కోసమని. అంత ఇష్టం నాకు వరలక్ష్మి వ్రతం చేయడము. ఈవినింగ్ అయితే అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి అయితే వాయినాలు ఇచ్చినాము. అండ్ మేము కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాయినాలు అయితే తీసుకున్నాము. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్ అయితే చేయండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఉంటాం. అలా బాయ్ బాయ్.